తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి నమస్కారం. నేను శ్రీలక్ష్మి. మనతో విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు, రామాయణంలో కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు తల్లులు కదండి. ముగ్గురు తల్లుల్లో సుమిత్రే గొప్ప తల్లి అని ఎందుకంటారంటారు? చెప్పుకుందాం. నిజంగానే ఈ ముగ్గురు తల్లుల్లో సుమిత్ర చాలా ప్రత్యేకమైనటువంటి తల్లి అండి. ఆవిడ ఎంత చక్కగా సవతులు ఇద్దరితోనూ ఎంత సఖ్యంగా ఉందంటే, ఇద్దరు కూడా తమ పాయసాన్నంలో అంటే ఆ యజ్ఞ ఫలంగా వచ్చిన పాయసానంలో ఇద్దరు భాగం ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య మత్సరం ఉందేమో కానీ సుమిత్రతో ఎవరికి మత్సరం లేదు. సుమిత్ర కౌసల్యతోనూ బాగుంది, కైకేయితోనూ బాగుంది. ఇద్దరు ఇచ్చారంటే ఇద్దరికి నచ్చబట్టే కదా ఇచ్చారు. అది ఒకటి. ఇంకొకటి, ఆవిడ కౌలు పిల్లలు పుట్టారు. కౌలు పిల్లలు పుట్టేసరికి ఆ కౌలు పిల్లలు పుట్టిన దాంట్లో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. చూడండి, రాముడి అంటే కౌసల్య ఇచ్చిన భాగంలో వచ్చినటువంటి లక్ష్మణుడు రాముడి పాత్రలో చెందినవాడు కనుక అటు స్నేహం చేశాడు. ఇటు భరతుడు కౌసల్య ఇచ్చిన భాగంలో పుట్టిన శత్రుఘ్నుడు భరతుడితో స్నేహం చేశాడు. అంటే యజ్ఞపాయసం ఎటు దారి అటు చూసుకుంది. కౌల పిల్లల్ని సాధారణంగా కలిపి ఒకటిగా పెంచుతారు, విడివిడిగా పెంచరు సాధారణంగా. అవునండి, ఎక్కడ చూసినా రామలక్ష్మణులు అంటారు, ఏవో పేర్లు పెడతారు. విడిగా పెంచారు కదా. ఈవిడ విడివిడిగా అంటే పెంచుతూనే ఇద్దరిని ఏం చేసింది, లక్ష్మణ నువ్వు రాముడికి సేవ చేస్తూ, రాముడికి స్నేహితుడిగా ఉంటూ, రాముడికి ఏం కావాలో అన్నీ చూసుకుంటూ, రాముడికి అనుచరుడుగా అండదండగా ఉండు. శత్రుఘ్ను నువ్వేమో భరతుడికి అండదండగా ఉండు, భరతుడికి అనుచరుడిగా ఉండు. ఈవిడ ఒకటి గ్రహించింది. అయితే పట్టమహిషి కొడుకు కనుక రాముడు రాజు కావాలి. అవును. లేదా వరం ఇచ్చి కైకేయిని చేసుకున్నాడు కనుక మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి కైకేయి కొడుకు భరతుడు రాజు కావాలి. అయితే రాముడు రాజు కావాలి, లేకపోతే భరతుడు రాజు కావాలి. ఎప్పటికీ లక్ష్మణ శత్రుఘ్నుడు రాజులు గారు. అవును, కనుక రాముడు రాజు అయితే రాముడికి ఒక నమ్మకస్తుడైన చేదోడు బాదోడైనటువంటి ఒక తమ్ముడో, అనుజుడో, సఖుడో సచివుడో ఒకడు ఉండాలి. అలాగే భరతుడు రాజు అయితే భరతుడికి ఒకడు ఉండాలి. అవునండి. ఇక్కడ నెంబర్ 2లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు ఉండాలి, ఎవరో కాదు. కనుక ఇద్దరికి చెరొకళ్ళని పెట్టి ఈ అన్నర్లకి మీరు సేవ చేసుకుంటూ వాళ్ళతో పాటు సఖ్యంగా కలిసి ఉంటూ వాళ్ళకి నిరంతరం వాళ్ళతో పాటే జీవించండి అని చెప్పేసింది చిన్ననాటి నుంచే. కనుక లక్ష్మణుడు రాముడికి అటాచ్ అయిపోయాడు, శత్రుఘ్నుడు భరతుడికి అటాచ్ అయిపోయాడు. భరతుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే శత్రుఘ్నుడు కూడా ఆ అమ్మమ్మ ఇంటికే వెళ్ళాడు. చూడండి, యుధాజిత్ ఇంటికే, కైకేయి పుట్టింటికి. కైకేయి పుట్టింటికే వెళ్ళారు. శత్రుఘ్నుడు కూడా వెళ్ళిపోయాడు. ఇది మా పుట్టిల్లు కాదు కదా, నేను మా సుమిత్రాదేవి నుంచి వచ్చిన ఆవిడ సుమిత్ర, అక్కడికి కదా నేను వెళ్ళాలని అనుకోలేదు. భరతుడు అమ్మమ్మ గారింటికే వెళ్ళాడు. అంతా ఒకటే అనుకున్నారు. ఒకటే అలా అయిపోయారు వాళ్ళు. అంత చక్కగా పెరిగారు, అంత బాగా పెంచగలిగింది తల్లి. మళ్ళీ పోనీ వీళ్ళని ఏదో కేవలం జీ హుజూర్ అనేటటువంటి దాసులుగా పెంచిందా? కాదు. వాళ్ళకి అన్ని ధనుర్విద్యలు వచ్చు, సమస్తం వచ్చు. అసలు వాళ్ళకి రాందేంటి? వాళ్ళు కూడా రాముడంతటి సమానులే. అవును, లక్ష్మణ స్వామి సామాన్యుడా అండి. నలుగురు సమానంగా చక్కగా అసలు వాళ్ళ శౌర్యం కానీ, వాళ్ళ పౌరుషం కానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాలు కానీ, వాళ్ళ విద్యలు కానీ ఏ దాంట్లోనూ ఎవ్వరూ దేనికి తీసిపోరు. అంత సమర్థంగా పెంచింది. మళ్ళీ నీతి న్యాయంగా పెంచింది. సమర్థం వచ్చింది కదా, నువ్వులే సింహాసనంలో నేను కూర్చుంటా అన్నట్టు పెంచలే, ధర్మంగా పెంచింది. అడవులకు వెళ్ళేటప్పుడు వస్తుంటే కౌసల్య ఏమంది, నా సైన్యం పట్టమహర్షిగా నాకు కొంత సైన్యం ఉంటుంది, నా సైన్యాన్ని తీసుకుపోయి దశరథుడితో ముసలిరాజు యుద్ధం చేసేసి ఓడిచేసి నువ్వు సింహాసనం తీసుకో అంది. రాజ్యం వీరభోజ్యం నీకంటే వీరుడా, పోయి తీసుకో, నా సైన్యం నీకు ఇచ్చేస్తానంది. అమ్మ తప్పు, నాన్న మీదకి యుద్ధానికి వెళ్ళమని నీ సైన్యంతో నాకు చెప్తున్నావా, నేను ఈ మాట మన్నించమ్మా, నేను వినలేను చేయలేను అన్నాడు. అదే సుమిత్ర ఏమంది, లక్ష్మణుడిని పిలిచి వెళ్తున్నానమ్మా నేను అన్నయ్యతో పాటు అన్నాడు. చక్కగా వెళ్ళిరా అని చెప్తూ చక్కగా ఒక మాట చెప్తుంది అక్కడ. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజ అయోధ్య మఠమీ విద్ధి అని చెప్తుంది. అంటే అయోధ్యనే అడవినే అయోధ్య అనుకో, సీతనే జనకాత్మజ, ఆ సీతనే నన్ను అనుకో తల్లిగా. రామం దశరథం విద్ధి, రాముడు దశరథుడు అనుకో, అలా సేవించుకో. నన్ను నీ తండ్రిని రోజు ఎలా సేవిస్తావో అలా రాముడిని సీతని సేవించుకో. అయోధ్యలో ఉన్న అడవిలో ఉన్న అయోధ్యలోనే ఉన్నావనుకో అనుకుని అంతగా వాళ్ళని సేవిస్తూ వాళ్ళతోనే ఉండండి. కానీ ఏమి వెనకాల మాటలు చెప్పలేదు. అంత గొప్ప తల్లండి. చక్కగా పంపించింది. అప్పుడు సుమంత్రుడు అంటాడనమాట, వాళ్ళ మంత్రి,
అమ్మ అసలైన తల్లివి నువ్వు కదా, ఎలాంటి మాట చెప్తున్నావు అంటాడు. గుర్తించారా ఆమెని? అంటాడనమాట. అదే కైకేయ ఏం చేసింది, లేదు నా కొడుకు రాజ్యం కావాలి, తన ముద్దుల కొడుకైనా సరే రాముడికి కాదు భరతుడికే కావాలని కోరింది. మంథర అనే ఆవిడ వచ్చేసి ఏదో మనసులో మంథర అంటే మంథరం జరిగితే, మనస్సులో చిలకటం జరిగితే దురూహ పుట్టి ఆ దురూహ కైకేయ చేత అట్లా మాట్లాడించింది. మంథర అంటే ఎవరో కాదు, మన మనసులో పుట్టిన ఒక దురూహే. అందుకే అది ఎలా వచ్చిందో అలా పోయింది. మళ్ళీ ఎక్కడ మంథర కనిపించదు. అవును, ఎక్కడ కనపడదు. తర్వాత వచ్చి భరతుడు చంపేస్తానని చెప్పి శత్రుఘ్నుడు లాక్కొస్తాడు. వద్దు, అనవసరంగా స్త్రీ హత్యా పాతకం, మళ్ళీ రాముడు మెచ్చడు, వదిలేయి అంటాడు. వదిలేసాక అది ఎటుపోయిందో, ఎలా వచ్చిందో అలా పోయింది. తల్లి మనసులో పుట్టిన ఒక దురూహ కొడుకులు చంపేస్తాననగానే మాయమైపోయింది. చూసారా? అది మంథర అంటే అదే రూపం అని కాదు. చెప్పా కదా, ఇవన్నీ మనుషుల్లాగా పాత్రల్లాగా మనం అనుకుంటాం, కానీ అవన్నీ ఒక రకమైనటువంటి సందేశాలు అనమాట, మనకి ఎలా ప్రవర్తించాలి అనే దానికి, ఎలా ఉండాలి, ఎలా ఎలా నడుచుకోవాలి అన్న. ఈ శత్రుఘ్నుడు భరతుడితో వెళ్ళాడా, మళ్ళీ ఇద్దరు కలిసి అడవికి వెళ్ళి అక్కడ కూర్చొని రాముడు బతిమలాడారా రమ్మని వెనక్కి. ఇక్కడ నుంచి పాదుకలు తీసుకెళ్ళాడు, అన్నగారికి ఒక పాదుకలు తీసుకెళ్ళాడు, నెత్తి మీద పెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అన్న ఈ పాదుకలు వేసుకుని, బంగారు పాదుకలు ఇవి వేసుకుని పద, మన రాజ్యానికి పద, రాజ్యం చేయి అన్నాడు భరతుడు. నేను రాను అన్నాడు రాముడు రాను అంటే, నీకు లేని రాజ్యం నాకు వద్దన్నా, నువ్వు రావాల్సిందే. కాదు మరి రాజ్యం ఏమైపోతుంది, పో వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. సరే నువ్వు ఇంత మాట అన్నావు కనుక రాజ్యాన్ని పాలిస్తాను, కానీ నేను కాదు, నీ పాదుకల సింహాసనం మీద పెట్టి నేను పూజిస్తాను అన్నాడు. అని తీసుకెళ్తే శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు. ఈ భరతుడు పాదుకల సింహాసనం మీద పెట్టి మా రాముడు తరపున నేను పరిపాలిస్తాను అంతే అన్నాడు, కానీ ఉండలేదుగా. నందిగ్రామం వెళ్ళిపోయాడు. జటాజూటాలు పెంచుకుని నారచీరలు ఆయన కట్టేసుకుని అన్నగారు లక్ష్మణుడు ఎలా ఉన్నారు అక్కడ, రాముడు లక్ష్మణుడు అలాగే మూడో అవతారంలాగా తను తయారైపోయి తను నందిగ్రామం వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. చాలా మరి అక్కడ రాజ్యంలో మిగిలిపోయింది ఎవరు? శత్రుఘ్నుడే. ఈ 14 ఏళ్ళు రాజ్యభారాన్ని పాదుకల సింహాసనం మీద పెట్టి, అంటే వీళ్ళు రాజ్యం పాలించగలిగినంత సమర్థులు సౌమిత్రులు, అంటే సుమిత్రాపుత్రులు. 14 ఏళ్ళు రాజ్యం పరిపాలించాడు ఆయన. పరిపాలించి నాది ఇన్నాళ్ళు నేను పరిపాలించాను కదా నాదని చెప్పి కైవసం చేసేసుకోవాలా. ఈ కైవసం చేసుకోకుండా ఏం చేశాడు, మళ్ళీ వీళ్ళు రాగానే అన్నా ఇదిగో నీ సింహాసనం అని అప్పచెప్పేశాడు. అంత గొప్ప పుత్రులు కన్నది సుమిత్రాదేవి. అంత అప్పటిదాకా తనే రాజయ్య అంతా పరిపాలించిన రాముడికి అప్పచెప్పుతూనే తన మామూలుగా ఛత్రం పట్టుకుని పక్కన నుంచి సింహాసనం వెనకాల వీస్తున్నాడు. అంటే అలాగూ ఉండగలరు, ఇలాగూ ఉండగలరు, అవసరమైతే శక్తి చూపించగలరు, సామర్థ్యం చూపించగలరు, ధర్మం తప్పరు. వినయ విధేయత శౌర్య పౌరుషాలకి ఎక్కడా వంకలేదు, తప్పు లేదు. అటువంటి పుత్రులని ఆ విధంగా పెంచిందండి సుమిత్ర. చాలా గొప్ప తల్లి అండి. అందుకని సుమిత్ర ముగ్గురు తల్లుల్లో సుమిత్ర మరి ఎలాంటి తల్లో ఆలోచించండి. కౌశల్యలాగా కోపం చూపించలేదు, కైకేయిలాగా స్వార్థం చూపించలేదు, ఎంత ఉదాత్తమైన లక్షణాలను చూపించేటటువంటి సుమిత్ర తల్లులందరికీ ఆదర్శం అండి. పిల్లలు స్వార్థంగా పెరగకుండా ఉండటానికి చాలా విలువైన సమాచారం ఇచ్చారండి. థ్యాంక్ యూ.